ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఈ అంశం గురించి మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఆయిల్ పామ్ తోట సాగులో అనుభవాలు, కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నాగేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఈ అంశం గురించి మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు లింగాల సుహాసిని, ఉద్యానవన కేవీకే మల్యాల మహబూబాద్ జిల్లా సబ్జెక్ట్ మ్యాటర్ శాస్త్రవేత్త. వీరు మన స్టూడియోకు విచ్చేశారు. ప్రస్తుతం పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఇలాంటి విషయాలను సమగ్ర సమాచారాన్ని అందించడానికి వారు మన స్టూడియోకు విచ్చేశారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు నేను పండ్ల తోటల్లో కరువు లేదా బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఆ పద్ధతుల గురించి వివరిస్తాను. రైట్, పండ్ల తోటలు అన్నారు. ప్రస్తుతము ఇది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో ఏ రకాలైనటువంటి పండ్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఈ బెట్ట పరిస్థితిను ఈ పండ్ల చెట్లు తట్టుకోవడం ఎలా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల గురించి వివరించండి. సో ఈ మధ్య కాలంలో వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అనిశ్చిత వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, కరువు పరిస్థితులు, ఇవన్నీ కూడా వ్యవసాయం యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత పైన తీవ్రంగా ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే ఇవి దీర్ఘకాలిక పంటలు అవ్వడం వలన వీటిలో కలిగేటువంటి నీటి కొరత లేదా నీటి లభ్యత లోపం కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, కరువు పరిస్థితులు కావచ్చు, అవి వాటి యొక్క పెరుగుదల, పుష్పోత్పత్తి, ఫలదీకరణ మరియు కాయల పెరుగుదల, కాయలో నాణ్యత, దిగుబడులపైన ప్రతికూల ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. సో అందుకని రైతులు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటువంటి పద్ధతులను, తేమని నేలలో ఎక్కువసేపు నిల్వ ఉంచేటువంటి సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు పండ్ల తోటల్లో కొన్ని రకాలు మరియు వేరు మూలాలను గనక మనం ఎంచుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఇంకా మిగతా పద్ధతులు ఏమున్నాయి అంటే నీటి నిర్వహణ పద్ధతులు, అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్తో మనము రైతులు గనక వీటిని అవలంబించినట్లయితే నీటి కొరత సమస్యను అధిగమించవచ్చును. నేల నిర్వహణ పద్ధతులు అయినటువంటి మల్చింగు లేదా నీటి చొరబాటు పద్ధతులను కూడా రైతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. అలాగనే వర్షపు నీటిని ఆదా చేసుకోవడం, ఫామ్ పాండ్ని నిర్మించుకోవడం లాంటి నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా కూడా మనము బెట్ట పరిస్థితులను ఎదుర్కొనవచ్చును. యాంటీ ట్రాన్స్పరెంట్స్ని, హైడ్రోజెల్ని, పెరుగుదల నిరోధకాలని ఈ బెట్ట పరిస్థితుల్లో పండ్ల తోటల పైన పిచికారీ చేసుకున్నట్లయితే మనము కొంతవరకు ఆ బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను సమర్థవంతంగా రక్షించి సుస్థిర ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. అలాగనే జీవన ఎరువులను వేయడం, హైడ్రోజన్ని వేసుకోవడం, అలానే పంట తోటల్లో అంతర పంటలను వేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను పాటించడం వలన కూడా మనము మొక్కలను బెట్ట పరిస్థితుల నుంచి రక్షించవచ్చు.
మొదటగా బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి పంట రకాలు, వేరుమూలాలు ఏమున్నాయి అంటే, సో కొన్ని రకాల పండ్ల తోటలు బెట్ట పరిస్థితులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని పెరగగలవు. అవి ఏంటివి అంటే రేగు, ఫాల్జా, వెలగపండు, మారేడు, సీతాఫలం, ఖర్జూర, దానిమ్మ, ఉసిరి, కరోండ, జీడి మామిడి. ఈ మొక్కలు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అవి పెరగగలుగుతాయి. సో ఇలాంటి వాటిని మనం గనక వేసుకున్నట్లయితే ఓన్లీ మనం అత్యంత ముఖ్యమైన దశల్లో మాత్రమే వాటికి నీటి అందించడం వలన మనకి సుస్థిరమైన దిగుబడులు అనేవి మనము పొందవచ్చు. అలానే తోటల్లో గనక రకాలను చూసుకున్నట్లయితే మామిడిలో స్టార్చ్, పీచ్, కెన్సింగ్టన్, మైలేపాలియన్. అదే అరటిలో గనక చూసుకున్నట్లయితే సాబా, కర్పూరపల్లి, పూవన్, కావేరి. నిమ్మలో గనక బాలాజీ, పీకెం1, కాక్జీలైమ్. దానిమ్మలో రూబీ, బగ్వా. సీతాఫలంలో అర్కసహాన్, బాలానగర్. అంజీరాలో డి అన్న మరియు ఎక్సెల్. రేగులో ఉమ్రాన్ మరియు గోలా. జామలో లక్నో 49, అలహాబాద్ సఫేదా. ఉసిరిలో NA7 చకియా. సో ఈ రకాలను మనం కనుక ఎంచుకున్నట్లయితే అవి బెట్ట పరిస్థితులను తట్టుకొని సమర్థవంతంగా పెరగగలవు. అదే వేరు మూలాల విషయానికి వచ్చినట్లయితే ద్రాక్షలో 110R, 99R, 1103P, 10114 డాగ్ రిచ్. అదే నిమ్మలో చూసుకున్నట్లయితే రంగపూర్ లైమ్, క్లియోపాట్రా, సోర్ ఆరెంజ్. అంజీరాలో ఫైకస్ గ్లోమరేటా. జామలో సిడియం కుజువాలిస్, సిడియం ఫ్రైరిస్తానియానం. మామిడిలో ఓలూర్ బప్పకాయ్. రేగులో జిజిపస్ నిమ్ములేరియా. సో ఈ వేరుమూలాలను గనక మనం అంటుకట్టడంలో గనక ఎంచుకున్నట్లయితే మనము ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి అంట్లని తయారు చేసుకోవచ్చు. దీని వలన రైతుకి సుస్థిర ఆదాయం అనేది వస్తుంది, పెరుగుతుంది. తర్వాత యాంటీ ట్రాన్స్పరెంట్స్ వాడడం వల్ల మరి రైతులకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి. సార్, ఈ యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేటివి ఏంటి అంటే ఇవి మొక్కల ఆకులపై పిచికారీ చేసేటువంటి పదార్థాలు. సో ఇవి మనము పండ్ల తోటల్లో ఈ కరువు పరిస్థితుల్లో అంటే నీటి కొరత ఉన్న సమయాలలో గనక మనము మొక్కల ఆకులపై గనక పిచికారీ చేసినట్లయితే అవి ఒక పూతలాగా ఆకుల మీద ఏర్పడి ఆకుల నుంచి తేమ అనేది నష్టం అంటే అది ఆవిరి రూపంలో, దానిని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము, ఆ ఆవిరి రూపంలో నీటి నష్టాన్ని అనేది తగ్గిస్తుంది. సో అలాగనే నీటి ఒత్తిడికి అంటే ఈ ఎండ పరిస్థితుల నుంచి మొక్కలను రక్షిస్తాయి. సో దీంట్లో కూడా యాంటీ ట్రాన్స్పరెంట్స్లో కూడా రకాలు ఉన్నాయండి. అందులో మొదటగా స్టొమాటల్ క్లోజింగ్ రసాయనాలని, ఫిలిం ఫార్మింగ్ పదార్థాలని, రిఫ్లెక్టిక్ పదార్థాలని ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ స్టొమాటల్ క్లోజింగ్ రసాయనాలను గనక మనము పండ్ల తోటల్లో నీటి కొరత ఉన్న సమయాలలో గనక వాటి మీద పిచికారీ చేసినట్లయితే అవి ఆకుల యొక్క రంధ్రాలను మూసివేస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆకుల నుంచి నీటి నష్టం ఆవిరి రూపంలో పోయేటువంటి ఆ నష్టాన్ని తగ్గిస్తాయి. అదే ఫిలిం ఫార్మింగ్ పదార్థాలను గనక మనం మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే ఆ రసాయనాలు, ఆ పదార్థాలు ఆకులపై ఒక పలుచని పొరలాగా ఏర్పడతాయి. దీనివలన కూడా ఈ మనకి ఎండాకాలంలో నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. మొక్కలపై పిచికారీ చేస్తే అవి సూర్యకాంతిని ప్రతిబింబజేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆకుల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా మనము మొక్కల నుంచి నష్టపోయే నీటిని తగ్గించవచ్చు. పండ్ల తోటల్లో వీటి యొక్క ఉపయోగం ఎలా ఉంది అంటే రైతులు మామిడి, సిట్రస్, జామ, దానిమ్మ తోటల్లో ముందు నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని మనము ఎండాకాలంలో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మాసాలలో పిచికారీ చేసుకోవాలి. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు వీటిని వాడవచ్చు. సో ఈ యాంటీ ట్రాన్స్పరెంట్స్ని వాడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మొదటగా మొక్క నుంచి నీరు అనేది ఆవిరి రూపంలో పోకుండా నివారించవచ్చు. దీని వలన నీటి నష్టం అనేది తగ్గి మొక్కలలో నీటి నిల్వ అనేది పెరుగుతుంది. మొదటగా సెకండ్ది ఏంటంటే ఆకులను రాలిపోకుండా, ఎండిపోకుండా కాపాడుతుంది. పండ్లను కూడా రాలిపోకుండా తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే దిగుబడి ఆటోమేటిక్గా మెరుగవుతుంది. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేవి ఆకుల యొక్క ఉష్ణోగ్రతని కూడా తగ్గిస్తాయి. సరే, మనకి మార్కెట్లో వివిధ రకాల యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో మనకి గార్డ్ 5 అని చెప్పి,
పారాఫిన్ ద్రావణాలు, గ్రీన్ మిరాకిల్, ఇలా వివిధ లోకల్ పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ దీంట్లో ముఖ్యంగా కయోలిన్ బేస్డ్ వ్యాక్స్ ఎమల్షన్స్ అనేవి సురక్షితమైనవి. అలాగనే ఈ యాంటీ ట్రాన్స్పరెన్స్ని వాడటంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, వీటిని ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే మనము పిచికారీ చేయాలి. అధిక మోతాదులో మనం వీటిని ఉపయోగించవద్దు. ఒకవేళ ఉపయోగిస్తే ఫోటోసింథసిస్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఇతర మందులతో కలిపి పిచికారీ చేసుకునే ముందు ఒకసారి పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరం. తర్వాత ఈ హైడ్రోజెల్ గురించి వివరిస్తారా? హైడ్రోజెల్ అనేది ఒక నీటిని గ్రహించేటువంటి సింథటిక్ పాలిమర్. ఇది మనం మొక్కలకి వేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది నేలలో ఉన్నటువంటి నీటిని ఆదా చేసుకొని మొక్కలకి బెట్ట పరిస్థితులు కలిగినప్పుడు మెల్లగా వాటికి నీటిని అందిస్తాయి. ఐసిఆర్ న్యూఢిల్లీ వాళ్ళు ఒక పూసా హైడ్రోజెల్ అనే సింథటిక్ పాలిమర్ని అభివృద్ధి చేశారు. అంటే సాంకేతిక పూసా హైడ్రోజెల్ అనేది ఒక భాగం. దానిని మనం జెల్ నిధి అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ హైడ్రోజెల్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, 1 గ్రాము హైడ్రోజెల్ని గనక మనం మొక్కలకు ఇచ్చినట్లయితే అది ఒక 350 నుంచి 400 లీటర్లు నీటిని గ్రహిస్తుంది. అలాగనే నేల యొక్క ఉష్ణోగ్రత 40 నుంచి 50 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఆ పాలిమర్ అనేది నేలలో స్థిరంగా ఉంటుంది. అలానే ఇది నీటి ఎద్దడిని తగ్గిస్తుంది. అలానే నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సో దీని యొక్క మోతాదు కనుక మనం మొక్కల్లో చూసుకున్నట్లయితే, వ్యవసాయ పంటలకు వచ్చేసరికి ఇది 1 నుంచి 1.5 కేజీలు 1 ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. అదే పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే, చిన్న మొక్కలు లేదా కొత్త మొక్కలకైతే 20 నుంచి 25 గ్రాములకు ఒక గుంతకి వేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద మొక్కలకైతేనేమో 50 నుంచి 100 గ్రాములు ఒక మొక్కకు వేసుకుంటే సరిపోతుంది. పండ్ల తోటల్లో మరి వీటిని ఎలా వాడాలి అంటే, చిన్న మొక్కల్ని మనం నాటేటప్పుడు ఈ గుంతలోనే 25 గ్రాములు అంటే 20 నుంచి 25 గ్రాములు మనం మట్టిలో కానీ, లేకపోతే పెంట ఎరువులో కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్లో కానీ కలిపి వేసుకోవాలి. వేరు మండలానికి దగ్గరగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే మనము నీళ్లు అందించాలి. దీనివల్ల ఏమవుతుందంటే, అది అధిక మొత్తంలో నీటిని గ్రహించి మొక్కకి నీటి కొరత ఏర్పడినప్పుడు అది మెల్లగా నీటిని మొక్కకు అందిస్తుంది. దీనివల్ల కొత్త మొక్కలు ఏమవుతాయంటే తొందరగా స్థిరపడతాయి. నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అదే పెద్ద మొక్కల విషయానికి వచ్చినట్లయితే, మొక్క చుట్టూత మొక్క నుండి 1 నుంచి 1.5 అడుగుల దూరంలో చిన్న గుంత తీసేసి మనం ఒక 50 నుంచి 100 గ్రాములు ఆ గుంతలో వేసుకోవాలి. మట్టితో కలిపి వేసుకోవాలి. వేసిన వెంటనే నీటిని అందించాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువసేపు నేలలో తేమ అనేది పట్టి ఉంచుతుంది. దీనివల్ల కూడా మనకి నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ హైడ్రోజన్ని వాడడం వల్ల పండ్ల తోటల్లో కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఇది 30 నుంచి 50% వరకు నీటి అవసరాన్ని తగ్గిస్తుంది. నీటి ఎద్దడి పరిస్థితులను తగ్గిస్తుంది. పండ్లు రాలకుండా చూస్తుంది. అలానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేరు వ్యవస్థ యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎరువుల నష్టాన్ని కూడా ఈ హైడ్రోజెల్ తగ్గిస్తుంది. అలాగనే నేలలో ఎక్కువసేపు తేమ ఉండేటట్టు కూడా ఈ హైడ్రోజెల్ అనేది కాపాడుతుంది. ఈ హైడ్రోజెల్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, డ్రై పొడి హైడ్రోజెల్ని వేసేటప్పుడు రూట్కి తగలకుండా అంటే వేరుకు తగలకుండా మనం జాగ్రత్త పడాలి. అలానే ఎక్కువ మోతాదులో వీటిని వేయకూడదు. ఇసుక నీళ్ళల్లో కనుక హైడ్రోజెన్ కనుక వాడినట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలానే ఈ పూసా హైడ్రోజెల్లో ప్లస్ డ్రిప్ ప్లస్ మల్చింగ్ ఈ మూడింటిని కలిపి వాడినట్లయితే రైతుకి ఇంకెక్కువ ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇది హైడ్రోజెల్ అనేటువంటి కొత్త సాంకేతిక పరమైన ఐటెంగా దీన్ని వివరించారు. చివరగా చెప్పండి, ఈ పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను ఎదుర్కొనుటకు ఇంకా ఏమైనా పద్ధతులుంటే వాటి గురించి వివరించండి చివరగా. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి సార్. వీటిలో ముఖ్యంగా ఏంటంటే నీటి నిర్వహణ పద్ధతులు. నీటి నిర్వహణ పద్ధతుల్లో మనందరికీ తెలుసు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ చాలా ముఖ్యమైనవి. ఒక మైక్రో ఇరిగేషన్ పద్ధతి
దీనివల్ల ఏమవుతుందంటే నీటి నష్టం అనేది తగ్గిపోయి నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పండ్ల తోటల్లో ఈ బెట్ట పరిస్థితులు ఉన్న టైంలో అంటే రైతులు ఈ డ్రిప్ ఇరిగేషన్ని గనక వాడినట్లయితే మనకి తక్కువ నీరుతో దిగుబడులను సాధించవచ్చు. డ్రిప్ ద్వారా కనీసం మనం 30 నుంచి 70% నీటి ఉత్పాదకతను పెంచవచ్చు. 32% వరకు మనం కూలీల ఖర్చును కూడా తగ్గించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా కూడా మనం చిన్న కొత్త మొక్కల్లో మనం ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని వాడవచ్చు. దీనివల్ల కూడా 20 నుంచి 30% మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగనే నేల నిర్వహణ పద్ధతులు, దాంట్లో ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే మల్చింగ్ అంటే మనందరికీ తెలుసు, మొక్క చుట్టూతో ఉన్న నేలని ఏదైనా పదార్థంతో కప్పి ఉంచడం. సో మనము దీంట్లో 2 రకాల మల్చింగ్లు ఉన్నాయి. ఆర్గానిక్ మల్చింగ్ మనందరికీ తెలుసు, ఎండుగడ్డి కానీ పల్లీల పొట్టు కానీ రంప పొట్టు కానీ ఎండుటాకులు కానీ మనం మొక్క చుట్టూతో వేసుకోవచ్చు. అదే ప్లాస్టిక్ మల్చింగ్ విషయానికి వచ్చినట్లయితే 50 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్ని కూడా మనం వేసుకున్నట్లయితే తేమను నిల్వి ఉంచవచ్చు. ఈ మల్చింగ్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఈ రెండింటిని కనుక కలిపి వాడినట్లయితే మనము ఎక్కువ మొత్తంలో నీటిని ఆదా చేయడంతో పాటు నేలలో ఎక్కువసేపు కూడా మనము తేమను పట్టి ఉంచవచ్చు. కొత్త వేరు వ్యవస్థ పెరుగుదలను పెంచి కొత్త కొమ్మల పెరుగుదలను తగ్గిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల్లో నీటి నష్టం తగ్గిపోతుంది. జీవన ఎరువులైనటువంటి మైకోరైజా, రైజోబియం, సూడోమోనాస్, ట్రైకోడర్మా, బాసిల్లస్ ఇలాంటి జీవన ఎరువులను కానీ పండ్ల తోటల్లో కనుక మనము వేసుకున్నట్లయితే అవి పెరుగుదల హార్మోన్లను నేలలోకి వదులుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వేర్ల వృద్ధి అనేది మెరుగుపడుతుంది. దీని వలన నీటి శోషణ అనేది మెరుగుపడుతుంది. అలాగనే నేలలో నీటి యొక్క పట్టి ఉంచే గుణాన్ని కూడా పెంచుతుంది. కరువు ప్రాంతాల్లో మనకి నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ వేసుకోలేని వాళ్ళు పిచ్చర్ లేకపోతే కుండ ఇరిగేషన్ అంటాము. ఈ పద్ధతి ద్వారా కూడా మనము ఎక్కువ మొత్తంలో మొక్కలని బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చు. అలానే మనం మొదటగా తోట వేసే టైంలోనే పండ్ల తోటలు వేసుకునే టైంలోనే నీడనిచ్చే మొక్కలను కానీ లేకపోతే గాలి నిరోధకాలను కూడా పండ్ల తోట చుట్టూతా నాటుకోవడం వలన మనము నీటి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇవి కాకుండా 1% పొటాషియం నైట్రేటు మరియు 3-19 బెట్ట పరిస్థితుల్లో పండ్ల తోటల మీద గనక మనం పిచికారీ చేసినట్లయితే నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని ఆ మొక్కలకు మనము అందించవచ్చును. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు అన్నిట్లో కూడా ఏవైనా 2 లేదా 3 పద్ధతులను కనుక కలిపి వాడుకున్నట్లయితే రైతుకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే డ్రిప్ ప్లస్ మల్చింగ్ కానీ, హైడ్రోజెల్ ప్లస్ మల్చింగ్ ప్లస్ డ్రిప్ కానీ, లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లస్ సేంద్రియ ఎరువులు కానీ, లేకపోతే హైడ్రోజెల్ ప్లస్ యాంటీ ట్రాన్స్పరెంట్స్ ఇవన్నీ కలిపి వాడుకోవడం వలన రైతుకి ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికీ కంటే కూడా బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలని వేరు మూలాలని ఎంచుకోవడం అనేది అతి ముఖ్యమైన పద్ధతి. రైట్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా అనే విషయాలను సమగ్రంగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లింగాల సుహాసిని గారు, మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా ఈ అంశం గురించి మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి ఆయిల్ పామ్ తోట సాగులో అనుభవాలు. కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నాగేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో యువ రైతు ధరగాని నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. కిసాన్ వాణి కార్యక్రమానికి
ఆయనను పరిచయం చేసుకొని ఏ ఏ పంటలు పండించడంలో అతనికి అనుభవం ఉందో ఆ అనుభవాన్ని ఈరోజు పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి ధరగాని నాగేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ముందుగా మీ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ సమాచార విశేషాల గురించి వివరించండి. ఏంటంటే ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి, మీ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏ ఏ రకాలైనటువంటి భూములలో పంటలు సాగు చేస్తున్నారు? మాది కొడకండ్ల మండలం రామవరం గ్రామం అండి. ఇక్కడ ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, కందులు, వరి ఎక్కువ పండిస్తారండి. మా ఎక్కువ ఎర్ర నేలల భూములండి. మాకు వర్షాధారం ఎక్కువ ఆధారం, వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే మొత్తము ఎర్ర నేలలే ఉన్నాయా లేకపోతే నల్లరేగడి కూడా అందుబాటులో ఉన్నాయా? నల్లరేగడి చాలా తక్కువ అండి, ఎక్కువ ఎర్ర నేలలే ఉన్నాయి. అంటే మెట్ట ప్రాంతాలలో ఏ రకమైన భూమి ఉంది, అలాగే వంపు ప్రాంతాలలో ఏ రకమైనటువంటి భూములు ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు? ఇంచుమించు మొత్తం ఎర్ర నేలల భూములండి. అక్కడక్కడ ఎడన్న ఉంటే రాగడి ఉన్నాయి, నల్లరేగడి. అందులో కాటన్ ఎక్కువ పండిస్తారండి. ఎర్ర నేలలో కూడా కాటను అండ్ కందులు, వరి ఎక్కువ పండిస్తారండి. అంటే చాలా రకాలైనటువంటి పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు. అవునండి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలు అంటే వ్యాపారాత్మకమైనటువంటి పంటలు ఏంటి, అలాగే వ్యాపారాత్మకం కాని పంటలను ఏ రకమైనటువంటి పంటలను ఇక్కడ సాగు చేస్తుంటా అంటారు? ఎక్కువ వాణిజ్య పంటలు అంటే వచ్చేసి పత్తి ఎక్కువ పండిస్తారండి. మిర్చి ఎక్కువ తక్కువనే ఉంది. ఓన్లీ మన లోకల్ పంటలు అంటే వరి, కందులు, మొక్కజొన్న పండిస్తారండి. అంటే ఇవన్నీ సాధారణ పంటలు. అవునండి. ఈ మధ్యలో ఆయిల్ ఫామ్ అనే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పరిచయం చేసేదండి. అందులో కొంచెం రైతులలో నేను మొదట అండి. నేను ఇప్పటికి ఒక 6 ఎకరాలన్నర పెట్టానండి. అది కూడా నేను పెట్టేసి 3 సంవత్సరాలు దాటది. ఒక క్రాప్ వచ్చేది ఉండే, వాటర్ సోర్సెస్ వల్ల కొంచెం ఒక క్రాప్ ఆగేదండి. ప్రత్యామ్నాయంగా వాటర్ చూస్తున్నా అండి. అంటే ఇక్కడ ఆయిల్ ఫామ్ పంటల సాగు కూడా ఇక్కడ చేస్తున్నారు, అంటే మీ ద్వారానే స్టార్ట్ అయిందా? ఇతర రైతులు కూడా ఎక్కడైనా పండించారా? లేదండి, మొదట నేనే పెట్టాను. నన్ను చూసి ఇంకో 4-5 రైతులు కూడా పెట్టారండి. దాదాపు రామవరంలో ఒక 20 ఎకరాల వరకు తయారైందండి. ఇంకా ముందుకు వచ్చే తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా రైతులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఆయిల్ ఫామ్ల పెంపకానికి సంబంధించి ప్రస్తుతము మీరు ఆ పంటను సాగు చేస్తున్నారు? అవునండి. ఓకే. ఈ ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించినటువంటి విశేషాలను అంటే సాధారణంగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ముందు నాకు వచ్చేసి 10 ఎకరాలు ఉందండి. 10 ఎకరాల భూమి ఉంది. ఈ 10 ఎకరాలలో ఈ ఆయిల్ ఫామ్స్ కాకుండా ఇతర పంటలను కూడా మీరు ఏమైనా పండిస్తున్నారా? ప్రస్తుతం అయితే అంతర్ పంటగా కంది వేసానండి, మొక్కజొన్న వేసానండి ఆయిల్ ఫామ్లోనే. అదనంగా వరికి వేరే ఉందండి, వరి కూడా పెట్టానండి 4 ఎకరాలు. మా అన్నయ్య వాళ్ళది కాటన్ కౌలు చేస్తాండి, అందులో కాటన్ పెట్టాను 10 ఎకరాలు. అంటే మొత్తంగా 20 ఎకరాలు సాగు చేస్తాను. 10 పంటలు, 10 ఎకరాలు మీ సొంతంది కాగా 10 ఎకరాలు కౌలు చేస్తాను. 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు. అంటే మీరు చాలా యువకుడిగా కనిపిస్తున్నారు. ఎంతవరకు మీరు చదువుకున్నారు? నేను వచ్చేసి 10th వరకే చదివానండి. పై చదువులకు ఇంట్రెస్ట్ లేకుండా భూస్వామి కదా అని చదవలేకపోయాను. అంటే మీకున్నటువంటి భూవనరులతో పాటు ఇతరులవి కూడా కౌలుకు తీసుకొని మీరు పంటలను పండించడంలోనే అనుభవాన్ని గడిస్తున్నారు. అవునండి. ఓకే, సరే ఇప్పుడు చెప్పండి, అంటే మీకు 10 ఎకరాలు మరొక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ పంటలను సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఈ ఆయిల్ పంటల సాగు గురించి మరి ఇతర రైతులను కూడా మీరు ఆదర్శంగా ఉండేలాగా మరి మీ అనుభవాన్ని చెప్పండి. ఈ ఆయిల్ ఫామ్ పంటల సాగును ఎప్పుడు ప్రారంభించారు, అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? నేను 2023లో ప్రారంభించానండి. యాక్చువల్గా మా ల్యాండ్ రెడ్ సాయిలే. నాకు ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం రాకముందు దీని గురించి అవగాహన లేకముందుకే పెట్టాలని బాగా ఆలోచన ఉండే. ఖమ్మం డిస్టిక్ అశ్వరావుపేట పోయానండి. అక్కడ స్వయంగా నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి స్వయంగా చూసి పరిశీలించాను. ఆడ చాలా బాగా అనిపించేది. అంటే ఆయిల్ ఫామ్ దిగుబడి కానీ దానివల్ల రైతుకు ముందు భవిష్యత్తు ఉంటుందని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూలీల కొరత ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆయిల్ ఫామ్ పెడితే ముందు చాలా ఇది కూలీల ఖర్చు తగ్గుతుందని, ఆయిల్ ఫామ్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని రైతుని అడిగి చెప్పారండి. దానివల్ల నేను ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. అంటే ఒక రైతుగా తన కష్టానికి ఫలితాలను సాధించాలని అంటే ఇతర పంటలకు
ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ ఫామ్ చేయడం మేలు అని మీరు భావించారు. అవునండి. అంతే కదా? అవునండి. ఓకే, మరి మీ అనుభవాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఆయిల్ ఫామ్ సాగు గురించే వివరించండి. ఆయిల్ ఫామ్ వచ్చేసి నేను 2023లో పెట్టానండి. ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తా అని చెప్పాది. ఎకరానికి వచ్చేసి 4,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇస్తా అన్నది. డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ కింద వచ్చేది. చిన్న రైతులకు 90%, పెద్ద రైతులకు 80%. నేను పెద్ద రైతుని కాబట్టి నాకు 80% సబ్సిడీ వచ్చేదండి. పెట్టే ప్రతి 3 నెలలకు దానికి ఎరువులు వేయాలి, ఇవన్నీ తెలుసుకొని వచ్చి పెట్టడం జరిగింది. అలాగే నేను కూడా ప్రయోగాత్మకంగా ఇప్పటి వరకు అయితే పర్వాలేదు 80%. కాకపోతే నాకు వాటర్ సోర్సెస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది, అంటే క్రాప్ ఇంకా రాలేదు. దీన్ని కూడా శాస్త్రవేత్తలు చూస్తే వాళ్ళు కూడా పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ వరకు క్రాప్ వస్తుంది, కొంచెం వాటర్ సోర్సెస్ ఇంకా ఎక్కువ చూడండి అని చెప్పారు. అది కూడా ఇప్పటికీ మాకు కూడా కెనాల్ కాలువ వస్తుంది, దానివల్ల మాకు కూడా వాటర్ సోర్స్ తీరుతాయని అనుకుంటున్నానండి. అంటే ప్రస్తుతం వాటర్ సౌకర్యం అని అంటే మీరు ఎట్లా ఈ మోటార్ ద్వారా ఇస్తున్నారా, లేకపోతే మీకు అందుబాటులో ఉన్న నీటి వనరులు ఏంటి? నాకు బోర్ వాటర్ ఉన్నదండి. ఇప్పటికీ అందులో 7 బోర్లు వేసాండి. 2 బోర్లతో అయితే మామూలుగా సరిపోతున్నాయి. ముందు ఇంకా అవసరం ఉంటుందని చెప్పారండి, అందుకోసం నీళ్ళు అవసరం ఉంటుందని ఆలోచిస్తున్నానండి. ఇప్పుడైతే 2 బోర్లు ఉన్నాయండి, 2 బోర్ల ద్వారా వాటర్ వెళ్తున్నాయండి. అంటే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా అంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయడంలో మీరు మేలేనని భావిస్తున్నారా? అంటే కేవలం సబ్సిడీల మీద మాత్రమే ఆధారపడి మనకు ఖర్చు లేకుండా అయిపోతుంది కదా అని భావిస్తున్నారా, లేకపోతే పంట బెనిఫిట్స్ను మన కష్టాలకి ఫలితాలని మనం అందుకోగలము అనే ధీమా మీకుందా? మీరు అన్నట్టు వాస్తవానికి ఓన్లీ ఈ సబ్సిడీ కాకుండా కొంచెం అదనంగా ఖర్చు కూడా అవుతుందండి. కాకపోతే ఏంటంటే 4 years తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను తోటి రైతులను కూడా అడిగానండి. మరి ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ సాగు చేస్తూనే దీంట్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకోవచ్చా, అంతర పంటలుగా వేసుకోవచ్చా? 4 years వరకు, 4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్పారండి. నేను ఫస్ట్ క్రాప్ పెసర వేసానండి, సెకండ్ క్రాప్ వచ్చేసి నువ్వులను కందులు వేసానండి, థర్డ్ క్రాప్ వచ్చేసి మొక్కజొన్న కందులు వేసానండి. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే వదిలిపెట్టాలనుకుంటున్నానండి. అది ఏంటంటే దగ్గర వరకు దున్నితే ఏర్లు పైన ఉంటాయి, ఆయిల్ ఫామ్ దున్నొద్దని, అందుకోసం దున్నుడు వదిలిపెట్టానండి. అందులో ఎలాంటి అంతర పంటలు లేదు అంటే, కాకపోతే శాస్త్రవేత్తలు అడిగితే కోకో వేయమని చెప్పారండి. కోకో అలాగే వక్క వేసుకోవచ్చు అని చెప్పారండి. దానికోసం ప్రత్యామ్నాయంగా చూస్తున్నానండి. మొన్ననే సత్తుపల్లి కూడా వెళ్ళొచ్చానండి, దాన్ని కూడా పరిశీలనలో ఉందండి పెట్టడం, అది కూడా పెడదామని చూస్తున్నానండి. ఈ ప్రత్యామ్నాయ పంటలకు అనుగుణంగా మరి ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసేటువంటి రైతులకు మీరు ఏ విధమైనటువంటి మీ అనుభవాన్ని చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. మెయిన్గా చెప్పదలసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రత్యామ్నాయ పంటలకి లేబర్ అవసరం ఉంటుంది, కోతుల బెడద ఉన్నది కాబట్టి ఈ ఆయిల్ ఫాము ముందు భవిష్యత్ మొత్తం ఆయిల్ తోటే మనం ఏ వంటలు చేయాలన్నా ఏది చేయాలన్నా మెయిన్ ఆయిల్ కావడానికి తక్కువ అండి. మన విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ బెటర్ అని నా ఆలోచన. ఇది పెట్టుకుంటే ముందు భవిష్యత్తు ఉంటుందని. ఇది ఒకసారి నాటితే 30 ఏళ్ళ వరకు ఉండగలుగుతుందండి. అందుకోసమే ఇది పెడితే ముందు భవిష్యత్ అంతా ఆయిల్ ఫామే, ఆయిల్ వాడకం ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు నిత్యం లేస్తే ప్రతి కూరలో ప్రతి ఏ ఐటెం చేయాలన్నా ఆయిల్ అవసరం కాబట్టి ఆయిల్ వినియోగం ఎక్కువైతుంది కాబట్టి ప్రపంచంలో మెయిన్ ఆయిల్ కాబట్టి ముందు ఈ ఆయిల్ ఫామ్ పెడితే ముందు చాలా బెటర్ అని నా ఆలోచన. పెట్టాలని అందరి రైతులకి చెప్పదలుచుకున్నాను. ఓకే, సంతోషం. మరి మీరు ఆయిల్ ఫామ్ల సాగు చేస్తూ మరి ఇప్పుడు 3 సంవత్సరాలు కలిసి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. మరి మీరు అనుకున్న విధాలమైనటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాశవాణి ద్వారా అలాగే కిసాన్ వాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాగేష్ గారు, నమస్కారం. నమస్కారం అండి, థ్యాంక్ యూ. శ్రోతలు ఇంతవరకు ఆయిల్ పామ్ తోట సాగులో అనుభవాలు కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నాగేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.